అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినెన్ హాస్పిటల్. ఈరోజు మనం జనరల్గా నిద్రలేమి సమస్యతో ఎక్కువ బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నాము. అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, దీన్నే మనం ఇన్సామ్నియా అంటాము మెడికల్ టర్మినాలజీలో. సో ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేది దేని వల్ల వస్తుంది, మెయిన్ రీజన్స్ తెలుసుకోవాలి. అండ్ నిద్ర సరిగ్గా లేకపోతే వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఎందుకు నిద్ర పట్టట్లేదు అనే దానికి ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. సో దేని వల్ల అనేవి కొన్ని మీకు చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే డే స్లీప్ ఏమన్నా ఉందా, అంటే పగలపూట ఏమైనా నిద్రపోతున్నారా అనేది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో డే టైంలో మధ్యాహ్నం తిన్న తర్వాత కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ కొంతమంది పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో నిద్రపోతూ ఉంటారు. సో వాళ్ళల్లో ఏమవుతుంది అంటే నైట్ టైం స్లీప్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో డే టైం ఏమన్నా నిద్రపోతున్నారా అనేది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునే ముందు ఎన్ని గంటలకి నైట్ డిన్నర్ అనేది చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో తిన్న వెంటనే పడుకుంటే కూడా నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో మినిమం తిన్న తర్వాత నైట్ టైం ఒక మినిమం 2 hours అన్న గ్యాప్ ఇచ్చి అప్పుడు పడుకోవాలి. సో హెవీ ఫుడ్ అనేది తీసుకున్న వెంటనే పడుకుంటే ఏమవుతుందంటే కొంచెం నిద్ర ఇనీషియల్ స్టేజ్లో పట్టిన తర్వాత మళ్ళీ మెలకు వచ్చేసి నిద్ర అనేది సరిగ్గా పట్టదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏమన్నా మెడిసిన్స్ తీసుకుంటున్నారా, ఏమన్నా కొన్ని ప్రొలాంగ్డ్గా ఆస్తమా మెడిసిన్స్ కానీ లేకపోతే వేరే ఏమన్నా యాంటీ హిస్టమిన్స్ కానీ లేకపోతే ఏమన్నా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఎక్కువ తీసుకుంటున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఎందుకంటే దానివల్ల కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్సెసివ్గా హెవీ ఎక్సర్సైజెస్ లేదంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే వర్క్ టెన్షన్స్ పరంగా కానీ లేకపోతే వేరే ఏమన్నా ప్రెషర్స్ వల్ల కానీ బాధపడుతున్న వాళ్ళల్లో మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవడం జరుగుతుంది. అట్లాగే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళల్లో, సో వీళ్ళల్లో ఏమవుతుంది అంటే నైట్ టైం ఒక రొటీన్ అయిపోయి వాళ్ళకి నార్మల్ డేస్లో కూడా నైట్ టైం నిద్ర అనేది పట్టదనమాట. సో వీళ్ళల్లో అట్లాగే ఏమైనా డిసీజెస్, సో ఏమన్నా బాడీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక జనరల్గా మేల్స్లో ప్రోస్టైటిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రోస్టైటిస్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా నైట్ టైం యూరినేషన్కి లెగుస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో నైట్ టైం డిస్టర్బ్డ్ స్లీప్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ నిద్ర అనేది సరిగ్గా పట్టకపోయినా, సో నిద్రపోకపోయినా ఏం జరుగుతుంది అంటే బాడీలో మనకి జనరల్గా నిద్రలోనే మనకి బాడీలో సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అట్లాగే ఏమైనా డ్యామేజ్డ్ సెల్స్ ఉన్నా సరే అవి మళ్ళీ కరెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే నిద్ర సరిగ్గా పోరో వాళ్ళలో ఏం జరుగుతుంది అంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ రావడము, అట్లాగే ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడము, ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ నిద్ర పట్టకపోవడం వల్ల, నిద్రపోకపోవడం వల్ల మెయిన్గా ఇంకొక వచ్చే సమస్య ఏంటి అంటే డయాబెటీస్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అందుకనే వాళ్ళలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. సో సరిగ్గా పడుకోకపోవడం వల్ల వాళ్ళకి దేని మీదన్నా ఏదైనా పని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చేయలేకపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళల్లో మనము మూడ్ స్వింగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మామూలుగా పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళకి బాగా నిద్ర వచ్చిన టైంలో మనం ఏదన్నా వాళ్ళని ఆడిద్దామని లేకపోతే వాళ్ళతో ఆడుకుందాము, వాళ్ళని ఏమైనా డైవర్ట్ చేద్దామని చూస్తే వాళ్ళు క్రాంకీ అయిపోతారు. అంటే వాళ్ళకి నిద్ర వస్తుంది బట్ వాళ్ళు దాన్ని వేరేగా చూపించడానికి ఏమవుతుందంటే బాగా క్రాంకీ అయిపోయి బాగా పేచి పెట్టి ఏడ్చేయడం చేస్తూ ఉంటారు. సో అలాగే పెద్దవాళ్ళల్లో కూడా మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట నిద్ర సరిగ్గా లేనప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళలో ఎక్కువ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతారనమాట. సో సరిగ్గా నిద్రపోని వాళ్ళల్లో అబ్జర్వ్ చేయండి, కంపల్సరీగా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. సో ఈ వెయిట్ గెయిన్ అనేది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు వేరే అంటే మూవీస్ చూడడం లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఎక్కువ నైట్ టైం చూడడం వల్ల బ్లూ రేస్ వల్ల వాళ్ళకి నిద్ర పట్టదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంటేక్ తీసుకోవడానికి ట్రై చేస్తారు.
చేస్తారు, అంటే ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఆ టైంలో హెవీ మీల్స్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవాలి. సో అందుకనే కంటి నిండా నిద్ర ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో జనరల్గా ఒక 16 hours వరకు స్లీప్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ మిడిల్ ఏజ్లో చూసుకుంటే కనుక ఒక 10 hours వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్లో చూస్తే కనుక ఒక 5 hours to 6 hours వరకు ఉంటుందన్నమాట. సో ఇవి బేసిక్. బట్ ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకి ఒక మినిమం ఒక 8 hours వరకు అన్న నిద్ర ఉండాలి అనేది మనకి WHO ప్రకారం తెలుస్తుంది. సో ఎందుకు అంటే నిద్రలోనే మనకి చేంజెస్ అన్నీ వస్తాయి, బాడీలో చేంజెస్ అన్నీ మనకి నిద్రలోనే వస్తాయి అన్నమాట. సో అందుకనే టైంకి ఒక టైం పెట్టుకొని నైట్ టైం అంటే డైలీ ఒకే టైంలో నిద్రపోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అండ్ మార్నింగ్ కూడా ఒకటే టైంకి లేవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో దానివల్ల మనం మన స్లీప్ సైకిల్ని మనం ఆర్గనైజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో దాన్ని బట్టి మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి అండ్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ పడుకునే ముందు మినిమం ఒక 2 hours ముందు డిన్నర్ అనేది చేయాలి. సో తిన్న వెంటనే పడుకోవడం కూడా దానివల్ల కూడా మనకి నిద్ర మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈ స్లీపింగ్ పిల్స్ తీసుకోవడము అలాంటివి కరెక్ట్ కాదు. సో స్లీపింగ్ పిల్స్ అనేవి తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా అది మనకి బాడీకి హ్యాబిట్యుయేట్ అయిపోయి ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటేనే నిద్ర పడుతుంది, లేదంటే నిద్ర పట్టదు. సో అంత బాడీకి అడాప్టివ్గా అయిపోతుంది అనమాట. సో అందుకని ఇవన్నీ అవాయిడ్ చేసుకొని కరెక్ట్ రొటీన్ సైకిల్ అనేది పెట్టుకుంటే కనుక మనం నిద్రని మన బాడీకి తగ్గట్టుగా, మన మైండ్ సెట్కి తగ్గట్టుగా మనం మార్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.